హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మీరు ఈ పాటికి కనిపెట్టి ఉంటారు కదా, సంక్రాంతి సంబరాలండి. అది కూడా మన అక్షయ పాఠశాలలోని సంక్రాంతి సంబరాలు అనేది ఘనంగా జరిపామన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ముందుగా రంగోలీ కాంపిటీషన్ అయితే పెట్టామండి. 2 వింగ్స్ కింద డివైడ్ చేసాము. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా డివైడ్ చేసామన్నమాట. లాస్ట్ టైం ఏంటంటే ఇద్దరిని కలిపి వేసాము. అలా అనుకుంటే గిఫ్ట్స్ అన్ని పోతాయి కదండి. ఈసారి డివైడ్ చేసేసాం అనమాట. పెద్దవాళ్ళ వింగ్ వేరు, చిన్నపిల్లల వింగ్ వేరు. పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయడానికి ఇలా అయితే అరేంజ్ చేసామన్నమాట. చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసారు. బాగా వేసారండి, చాలా బాగా అనిపించింది. సో పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ముందుకు వచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మన స్టాఫ్ కూడా చూస్తున్నారు కదండి, ఒకలాంటి సారీసే కట్టుకున్నారు. చాలా బాగుంది కదా. ఈ సారీస్ అన్ని స్పాన్సర్ చేసినారు మా అన్నయ్య అనమాట, మధుసూదన్ గారు. తన ఒక సాయిరామ్ డివోటీ అండి. ప్రతి ఏటా మాకు సంక్రాంతికి నాతో పాటు మా స్టాఫ్ కూడా సారీస్ అనేది పంపిస్తారనమాట. సో ఆ సారీస్ కట్టుకొని మేము సంక్రాంతి సంబరాలు అనేది ఇలా ఘనంగా చేసుకుంటాం. అందరూ ఒక దగ్గర ఉండేటప్పుడు మీకు ఫోటో షేర్ చేస్తాను. అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటది అనమాట. చూస్తారా, ఇది మన స్కూల్ దగ్గర జోన్ అండి. మనం పైనుంచి వ్యూ చూసుకున్నట్టయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, రంగోలీకి ఏంటంటే మనం 1 hour అనేది టైం ఇచ్చాము. చెక్కనైన హరివిల్లులు అయితే భలే ఉన్నాయి కదండి చూడ్డానికి కూడా. సంక్రాంతి మాకు ముందే వచ్చేస్తుందండి. సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఈ పొంగల్ హాలిడేస్ అనేవి సంక్రాంతి ఇలా పండగ అనేది చేసేసి హాలిడేస్ అనేది ఇచ్చేస్తాం అనమాట. సో స్కూల్ ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేసి బాగుంది కదా, చాలా బాగుంది. పేరెంట్స్, స్టాఫ్, అలాగే మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు అందరూ కూడా వచ్చి చక్కగా రంగోలీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. ఆ విన్నర్స్ ఎవరు అనేది నేను తర్వాత షేర్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవార్లండి, అంటే గౌరమ్మలుగా నేను చిన్నవైతే పెడతాను మన మందిరంలోనైతే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి ఏంటంటే పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతూ వచ్చాం కదా. ఇలాగే ఏంటంటే మనకి పండక్కి తెలుగు సాంప్రదాయాలు ఉట్టుపడేలా ఇవన్నీ కూడా మనం ఇలా అరేంజ్ చేసుకుంటాం. చక్కగా పసుపు రాసి రోకళ్ళకి, రోళ్ళకి, రుబ్బురాయ, శనగళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మనం అందంగా తీర్చిదిద్దుకుంటాం అనమాట. పసుపు అలాగే బొట్లతోని, బియ్యం పిండి, కుంకుమతో బొట్లు అయితే పెట్టాం కదా, చూసారు. చాలా అందంగా తయారు చేసుకుంటామండి. అంటే మనం చేసే ప్రతి పని కూడా మన పిల్లలైతే ఫాలో అవుతుంటారు కాబట్టి తెలియని పని కూడా తెలుసుకొని చేసేటట్టుగా, ఎందుకంటే మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. సో మనకి చెప్తారు కదండి, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి. సో ఆ రకంగా ప్రతి పని వాళ్ళకి అర్థమైనట్టు మేము నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఒక మంచి యాక్టివిటీ అవుతుంది. పిల్లలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారని ఇవన్నీ కూడా సాంప్రదాయాలు తెలియపరచాలని చెప్పి ఇలా ప్రతిదీ అరేంజ్ చేసుకుంటా ఉంటాం అనమాట. సో మా బంగారమ్మ, రవణమ్మ, వరలక్ష్మి, పైడమ్మ వీళ్ళందరూ నాన్ టీచింగ్ స్టాఫ్ అండి. వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నా వాయిస్ కూడా కొంచెం తేడా వచ్చేసింది అనమాట, ఎందుకంటే నిన్న మొన్న అంతా చలిలో ఉండిపోయాము, వర్క్ బిజీ కదా. సో ఆ చలిలో ఉండడం, వీళ్ళతో ఆడడం, అది కూడా నా థ్రోట్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే వాయిస్ కూడా మారిపోయింది. అది కొంచెం మీరు స్కిప్ చేసేసుకోండి, ఏమనుకోకండి నా వాయిస్ ఇలా ఉందని, ఓకేనా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, మన అబ్బాయిలు అందరూ కూడా చక్కగా పందిరి అయితే వేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? అప్పట్లోని ఇలాగ గుడిసెలు, పందిర్లే కదండి ఉండేవి. ఇప్పుడు ఇందులోనే ఏంటంటే ఆ గౌరమ్మలన్నిటినీ కూడా ఇందులో కొలువు తీరుస్తారనమాట. చుట్టూరు పువ్వుల డెకరేషన్, రంగురంగుల ముగ్గులతోని పందిరంతా పువ్వులతో అలంకరించి, కొబ్బరి కొమ్మలు వేసి చక్కగా కొత్త కమ్మ పెట్టి చక్కగా పందిరి అయితే రెడీ చేసేస్తారండి. సో చూస్తున్నారా, దీనికి కర్త, కర్మ, క్రియ అంతా మా సాయేనండి. సాయి అనేది అందరికీ నోటెడే కదా. సాయి అయితే దగ్గరుండి పందిరి అయితే వేయించేస్తున్నాడు. ఇప్పుడైతే మా రాము లేడండి. రాము అయితే ఇంకా వస్తాడు, ఇంకా రాలేదు ముంబై నుంచి. సో పండక్కి పిల్లలందరూ ఇంట్లో ఉంటే అదో సరదా కదా. అయితే మా రాము, చందు కూడా వచ్చేస్తున్నాడు, మా దీపు కూడా వచ్చేస్తాడు అనమాట. సో ఇక్కడైతే పందిరి అయితే ఇలా కట్టేశారు. చిన్న కుటీరంలా ఉంది, చూసారు కదా. ముందునైతే పేడ కల్లాపు చల్లి చక్కగా ఇక్కడ మన టీచర్స్ అందరూ కూడా ముగ్గులు వేసి దాని మీద రంగులు అద్దుతారు అనమాట. సో అది కూడా మరి చూసేయండి. అందరం కలిసికట్టుగా చక్కగా అన్ని పనులు షేర్ చేసుకుంటే భలే ఉంటది కదా, చాలా బాగుంటది. మా సూర్యకళ, భార్గవి, శశి ముగ్గులు వేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. అలాగే రంగులు వేయడానికి మా లేప, శ్వేత వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వారితో పాటు మా శ్యామ్ కూడా వచ్చాడు అనమాట. చూస్తున్నారు కదా, ఆర్టిస్ట్ అనమాట. ఇంకా ఈ పని నాది, ఆ పని నీది అని తేడా లేకుండా అందరం కలిసికట్టుగా చేసుకుంటామండి. అందరం కూడా శారీస్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అనమాట మా అన్నయ్య పంపించారు. తన ఒక సాయిరామ్ డివోటీ అండి. చాలా సర్వీసులు చేస్తూ ఉంటారనమాట. ఆ సర్వీస్ లో భాగంగా
ఈ చిన్న శారీ డిస్ట్రిబ్యూషన్ అనేది మాకు ఇచ్చారు. అయితే మనకి రంగోలీ కాంపిటీషన్ అయితే అయిపోయింది కదండి. ఇంకొచ్చేసి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ అండి. ఫుడ్ ఫెస్టివల్ కూడా ఎందుకు పెట్టామంటే పిల్లలకి సంక్రాంతి పిండి వంటలు అంటే ఏంటో తెలియటం లేదు. అందుకే పేరెంట్స్ ని ముందుకు ఇలా తీసుకొచ్చామన్నమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటెం అంటే ఒక ఫుడ్ ఐటెం రెడీ చేసుకొని తీసుకొచ్చారు. ఒక స్టాల్ లాగా అరేంజ్ చేసి వాళ్ళు సేల్కి పెట్టుకున్నారనమాట. వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఎలా చేసాను, ఎలా ఉంటుంది టేస్ట్ చెప్పండి అంటే సూపర్గా ఉన్నది అని చెప్తే వాళ్ళ మొహంలో ఆనందాలు చూడాలి. అంటే ఈ పిండి వంటలన్నీ ఇప్పట్లో పిల్లలకి తెలియటం లేదండి. సో అలా తెలియపరచడానికి ఈ ఫుడ్ స్టాల్ అనేది ఆర్గానిక్ ఫుడ్ స్టాల్ అండి. ఇది కూడా మామూలు కాదనమాట. ఇలా అరేంజ్ చేసాము. సో పేరెంట్స్ కూడా మనకి ముందుకొచ్చి చక్కగా అవేర్నెస్ అయితే కల్పించారండి. ఈ వీడియో ద్వారా కూడా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరుని నా థ్యాంక్ యూ అయితే తెలియచేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా రౌలాడులు, బూరెలు, సేమియా బూరెలు చేశారు. అవైతే ఇంకా అదృస్ అనమాట. టేస్ట్ కూడా బాగుంది. బెల్లం గారెలు, అలాగే కజ్జికాయలు, జంతికలు, చేగొడీలు, అలాగే సంపెంగి పూలు, గవ్వలు, ఇంకా చాలా రకాలైన పిండి వంటలు అయితే చేసుకుని వచ్చారనమాట. మన పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇలా అందరం కలిసికట్టుగా ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా, ఇలా కలిసికట్టుగా ఏదన్నా పండగ చేసుకున్నా ఆ వాతావరణం అంతా కూడా ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ తో నిండిపోతుంది కదా. మాకు సంక్రాంతి అయితే ముందే వచ్చేసినంత ఆనందం అయితే వచ్చేసిందండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా. సో ఇలా స్టాల్స్ అయితే అరేంజ్ చేసాము. చాలా మంచిగా అరేంజ్ చేసాము కాబట్టి సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. ప్రతిసారి ఎప్పుడు ఒకటే కాకుండా ఏదో ఒక కొత్తదనం మనం తేవాలన్నమాట. సో నేను కూడా ప్రతి స్టాల్ కి వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొచ్చాను అనమాట. స్వీట్స్ అన్ని కూడా టీచర్స్కి అక్కడ అరేంజ్ చేసి వాళ్ళకు చిన్న కిట్టి పార్టీ లాగా అరేంజ్ చేసాము. వాళ్ళు కూడా ముచ్చట పడిపోయారు అనమాట. అలాగా అన్నీ సడన్ గా మనం అలా చేయడం ఆనందాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి కదండి. సో అందరం కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడితో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది అయిపోయింది. ఇంకా సంక్రాంతి సంబరాలు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు కదండి గోదాదేవత అలంకరణ అయితే ఇలా అయిందనమాట. అంటే పాతకాలపులోని మనకి తెలుగు సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మన సంస్కృతిని కాపాడేందుకు చిన్నగా మనం ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా అంటే ఒక TLM ద్వారా పిల్లలకి తెలియపరచడానికి ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేశారనమాట. మన స్టాఫ్ అందరూ కూడా కలిసి పిల్లలకి ఒక్కొక్కటి వివరించడానికి ఇలా అయితే బాగుంటదని చెప్పి ఈ ప్రాజెక్ట్ అయితే చేశారు. అలాగే కుండల్లోని ధాన్యం, పిండి వంటలు, పూలతో డెకరేషన్, సో అలాగే పిండి వంటలు, అటుకులు, ధాన్యం, కజ్జికాయలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి ఆ పాకలోని అరేంజ్ చేసాం అనమాట. పిల్లలు వచ్చి చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వాటి కోసం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇలాగా అరేంజ్ చేసాం అనమాట. ఇప్పుడైతే మనకి మిక్సీలు స్విచ్ చేయగానే అన్ని అయిపోతున్నాయి కదా. అప్పట్లోని చక్కగా ఏదైనా మసాలాకైనా పప్పుకైనా ఏదైనా సరే ఈ ఇన్స్ట్రుమెంట్సే వాడేవాళ్ళం అని వాళ్ళకి తెలియపరచడానికి అవన్నీ కూడా ఇలాగా అమర్చాం. చూసారు కదా ముగ్గు అయితే కలర్ఫుల్ గా భలే ఉంది కదా. మొత్తం పాక డెకరేషన్, ముగ్గు, అలాగే కావిడ్లు, చెరుకు గారెలు ఇవన్నీ కూడా ఇలాగ అరేంజ్ చేసి చక్కగా నిండుగా ఉంది కదండి అరేంజ్ చేసుకుంటే ఇలాగా. సో అలాగే ఈ కార్యక్రమంలోనే మన స్టాఫ్, మన పేరెంట్స్, అలాగే మన JSS ట్రైనింగ్ సెంటర్ పొందుతున్న ఆ మహిళలు కూడా వచ్చారండి. వాళ్ళు రావడంతో ఇంకా సంతోషం అయిపోయింది అనమాట. సో అందరం కలిసి చేసుకుంటే చెప్పాను కదా ఆనందం అని. సో ఇక్కడైతే మనకి కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ముందుగా పొయ్యి అనేది వెలిగించి నేతితోని అలాగే కర్పూరంతో పొయ్యి అనేది వెలిగించామన్నమాట. అది కూడా మామిడి పుల్లలు పెట్టి ఈరోజు పరమాన్నం అయితే వండుతాము. ఈ పరమాన్నం అనేది అందరికీ ప్రసాదంగా భావించి అందరికీ ప్రసాదం పెడతాం అనమాట. అయితే పాలు కూడా చక్కగా 3 సార్లు పొంగినాయండి. సో పొంగిన తర్వాత బియ్యం నేతిలో కలిపేసి ఒక్కొక్కరుగా 3 సార్లు చెప్పున దండం పెట్టుకొని ఇలాగా పరమాన్నం అయితే ఉండేవన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్కరుగా మా మమ్మీ, సుప్రియ, దుర్గాబాయి, లక్ష్మి, సూర్యకళ ఇంకా అందరూ కూడా వచ్చి చక్కగా దండం పెట్టుకొని బియ్యం అయితే పోసారండి ఆ పరమాన్నం వండడానికి అనమాట. ఇవన్నీ సాంప్రదాయాలండి. మన పెద్దవారు ఎలా చెప్పారో మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడైతే మనకి భోగి చేసుకోవడానికి అంటే భోగి మంట వేయడానికి కర్రలు కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఆయన సచివాలయం డీన్ అండి. ఆయన ఏంటంటే మన పేరెంట్స్ కి అలాగే మన పిల్లలకు కూడా సంక్రాంతి పండుగ విశేషాలు అనేది తెలియజేశారనమాట తన స్పీచ్ ద్వారా. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తుంది మా వారు అనమాట. ఈయన కూడా మంచిగా అన్ని వివరించారు. పండుగ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ప్రాచీన కాలం నుంచి పండుగ అనేది ఎలా చేసేవారు అవన్నీ కూడా చక్కగా వివరించారనమాట. కొత్త బియ్యం కోసం కొత్త బియ్యంతో పరమాన్నం అది వండాలి చేయాలని చెప్పి అవన్నీ కూడా పిల్లలకి తెలియచెప్పారనమాట వాళ్ళిద్దరు స్పీచెస్ ద్వారా. అసలు సంక్రాంతి పండుగ జనవరిలో ఎందుకు చేసుకోవాలి? డిసెంబర్లో చేసుకోకూడదా? ఫిబ్రవరిలో చేసుకోకూడదా? లేదంటే మార్చిలో చేసుకోకూడదా? సూర్యుడు మనకి 12 రాసులు ఉంటాయి.
మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఖగోళ స్థితిలో 12 రాసులు ఉంటాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాసులు ఉంటాయి. వారిద్దరూ కూడా కలిసి ఈ సంక్రాంతి పండుగ విశేషాలు అనేది తెలియపరిచారనమాట అందరికీ కూడా. సో ఇక్కడ మనకి స్పీచెస్ అయితే అయిపోయాయి కదండి. మన పిల్లలు పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మన పిల్లలు డాన్స్లు అండి ప్రోగ్రామ్స్ అనమాట. 6th నుంచి 10th వరకు మన పిల్లలు అయితే డాన్స్ అయితే నేర్చుకున్నారండి. సో వాళ్ళు ప్రదర్శనలు అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఒక్కొక్కడికి చిన్న చిన్న బిట్టు షేర్ చేస్తాను. సో చక్కగా చూసి మరి ఎంజాయ్ చేసేయండి. ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. ఎంత అద్భుతం అండి. సో అలాగే గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యిందండి. అంటే మన రంగోలీ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు, అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఎవరైతే బాగా చేశారు, ఎవరైతే పిండి వంటలు చక్కగా చేసి ప్రజెంట్ చేశారో, అంటే అక్కడ పార్టిసిపేట్ చేశారో వాళ్ళని కూడా ఒక 13 to 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే ఈ కార్యక్రమాల్లో మా మమ్మీ, దేవి, కామేష్ అని అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. సో మొత్తానికి అయితే అందరం కూడా కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా మనకి టైం వచ్చేసిందండి. అంటే మన ఊర్లోని అలాగే 9 ఊర్ల నుంచి పేదవారికి అయితే ముందుగా మనం టోకెన్స్ అనేది ఇచ్చేసాం అనమాట. వారు వచ్చి చక్కగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా మన అక్షయ పాఠశాలలోని. సో అక్కడికి వచ్చి చక్కగా వాళ్ళకి పండగకి ఇచ్చిన బట్టలు అనేది వాళ్ళు తీసుకువెళ్ళారు అనమాట. అలాగే ఈ బట్టలన్నీ స్పాన్సర్ చేసిన వారు మా అన్నయ్య అండి, అదే మధుసూదన్ గారు. చెప్పాను కదా సాయిరామ్ డివోటీ అని. తను చాలా సోషల్ వర్క్స్ అలాగే సోషల్ సర్వీసెస్ అయితే చేస్తుంటారు అనమాట. ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తుంటారండి. అవి ఎప్పుడైనా వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే కార్యక్రమం అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే మటుకు ముందు తను ఉంటారండి ఎప్పుడు కూడా. ఈ వీడియో పరంగా మధుసూదన్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటున్నాను. సో ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అలాగే మన జీవీఎంసీ సిబ్బందికి అందరికీ కూడా మనం చిన్న సపోర్ట్ అండి. ఇదేం పెద్దదేం కాదు కానీ చిన్న సపోర్ట్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంతో కొంత మనం షేర్ చేయాలని మన టీచర్స్ నేర్పించింది మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. అంతకు మించి ఏమీ లేదు. సో ఆ ఫొటోస్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాం. మరి అవి కూడా చూసి చక్కగా వీరందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ అనేది అందజేయండి. ఓకేనా? సో ఇంకా అయిపోయిందండి. ఇంకా చీకటి పడుతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెలబ్రేషన్స్ అనేది ఎక్కడ ఆగకుండా, ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా చాలా బాగా జరిగిందనమాట. అలాగే ఇక్కడ భోగి అయితే స్టార్ట్ అయింది. ముందుగా నేను నెయ్యి వేసి చక్కగా కర్పూరం బిళ్ళలు అనేది అక్కడ పెట్టి దీపం అయితే పెట్టి కొబ్బరికాయ కొట్టి భోగి మంట అనేది స్టార్ట్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా చిన్నగా చీకటి అయితే పడుతుంది. ఇంకా మంట అయితే వెలిగిందండి. ఇంకా మంట వెలగడంతోనే ఎక్కడ ఎవరు ఆగలేదు. ఇంకా డాన్స్లు అయితే మొదలు పెట్టారు. గొబ్బియ్యల్లో అనుకొని. సో చక్కగా పిల్లలు, పెద్దవాళ్ళు, పేరెంట్స్, జేఎస్ఎస్ వారు అందరూ కూడా చక్కగా ఆ భోగి మంట చుట్టూరు చేరి డాన్స్లు అయితే వేసారనమాట. అక్కడ మా వారు కూడా ఏం తగ్గేదేలే అన్నట్టు ఆయన కూడా వాళ్ళతో పాటు డాన్స్ వేసేసారు. సో ఇంకా అయిపోయిందండి కార్యక్రమం అనేది. మొత్తానికి అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేసి అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి. అయితే మీరందరూ కూడా మా వీడియోని చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. సో మరి ఇంక లేట్ చేయకుండా లైక్ అయితే కొట్టియండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.